ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ గ్రోత్కి అతిపెద్దదైనటువంటి అవరోధం సుదీర్ఘకాలం పాటు కమ్యూనిస్టుల ఆధిపత్యం ఈ రాష్ట్రంలో ఉండటం, వివిధ ప్రాంతాలలో కార్మిక సంఘాలని కమ్యూనిస్టుల చేతుల్లో ఉండటం అసలు వాస్తవం అది. అనేక వ్యాపార సంస్థలు మూతపడ్డాయి వాళ్ళ వల్లనే, అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్న ఎగ్జాంపుల్, విజయవాడ దగ్గర ఉన్నటువంటి 2 ఫ్యాక్టరీలు చాలు సాక్ష్యం. తాడేపల్లిలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, విజయవాడలో ఇప్పుడు లోటస్ పాండ్ ఉన్నటువంటి లోటస్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఒకప్పటి సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, అట్లాగే అనేక మందుల కంపెనీలు ఉండే, అన్నీ మూతపడ్డాయి. అలాగే ఐలాపురం హోటల్ లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు జరిగినాయి. అసలు బెజవాడ రౌడీజం ప్రారంభమైందే కమ్యూనిస్టుల యొక్క ఉద్యమాల ఫలితంగా. అలాగే రాష్ట్రంలో వాళ్ళ ఉద్యమాల వలన ఇండస్ట్రీస్ పెట్టాలంటే భయం, అందుకని ఎక్కువ మంది హైదరాబాద్కు షిఫ్ట్ చేసేసుకున్నారనమాట వ్యాపారాలు. సరే, అది చంద్రబాబు గారు ఆ టైంలో వాళ్ళకి అవకాశం కల్పించడం ఇదంతా కూడా నడిచింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ కమ్యూనిస్టులో పక్కన పార్టీ పరంగా దెబ్బతిన్న యూనియన్ యాక్టివిటీస్ మాత్రం తగ్గలేదు. దానికి సాక్ష్యం నిన్న పేపర్ మిల్లు రాజమండ్రిది రచ్చరచ్చ అయింది. చివరికి ఏం చేశారు, లాకౌట్ ప్రకటిస్తే అప్పుడు దిగి వచ్చారు. అప్పటిదాకా జీతాలు, మన లాభాలకు మించి జీతాలు ఇవ్వమంటే ఎవడూ ఇవ్వలేడు, అసలు సమస్య అది. ఇప్పుడు అదానీ వాళ్ళకు కూడా అట్లాంటి రుచి చూపించాలనుకుంటున్నారు. తాజాగా చూస్తే రెగ్యులర్ కార్మికులకి కనీస వేతనాలు అందట్లేదు. 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళ వేతనం 15,000. కాబట్టి అదానీ పోర్టు శ్రమ దోపిడీకి గురి చేస్తుంది. కార్మిక శాఖ అధికారి కార్యాలయానికి వచ్చిన పోర్టు కార్మికులు, నిర్వాసిత కార్మికులు తోట పని, క్లీనింగ్, కొందరు కళాశీలుగా చేస్తారు. మేము మాత్రం యాజమాన్యం పెట్టిన పరీక్షలు బాసే విధుల్లో చేరాము. 15 ఏళ్ల నుంచి చేస్తున్న ఇంకా 15,000 మాత్రమే జీతంగా ఇస్తున్నారు. జీతం పెంచాలని కోరినా పట్టించుకోవడం లేదు. నిర్వాసిత కార్మికుల సమ్మెకు మేము కూడా మద్దతు ఇస్తాము అంటూ వచ్చి చెప్పారట. ఇక్కడ విషయం ఏంటంటే, అవుట్సోర్సింగ్ వర్క్ అవుట్సోర్సింగే, మెయిన్ వర్కే. దానికి దీనికి అక్కడ గంగవరం పోర్టు పెట్టక ముందు నుంచి రచ్చ అక్కడ. పాప మా రాజుగారు అందుకే అమ్మేసుకుని ఉంటారు అదానికి. ఇప్పుడు అదాని వాళ్ళకి 15 ఏళ్ల నుంచి 15,000 ఇస్తున్నారు. అంటే ఇంతకుముందు వాళ్ళు ఇప్పుడు అదాని తీసుకుంది ఇప్పుడు మొన్నేగా. అంటే అంతకుముందు ఇవ్వండి కూడా ఇప్పుడు ఈయన ఇవ్వమంటే ఇస్తాడా? బేసిక్గా ఇట్లాగ భయపెట్టేస్తారు. తర్వాత కార్మికులకు ప్రయోజనం ₹10 ఉంటుంది, సంఘాలకు ప్రయోజనం లక్షలు కోట్లలో ఉంటుంది. మరి అట్లాంటి ప్రయత్నం అదాని విషయంలో చేయగలుగుతారా? చూడాల్సి ఉంది.